పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల మధమే విడిచేలా అమ్మోరే సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ మనం పెట్టింది డ్రోన్ ఎవరిది బాబు ఈ డ్రోన్ ఎవరిది మాదే పోలీస్ బాబు జెండాలు కొంచెం దించండి పెద్ద జెండాలు మరి పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన పాత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజాం నియోజకవర్గానికి విచ్చేశారు. వారికి రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో అశేష జనావళి వేలాదిగా తరలి వచ్చిన ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంతో ఎంత ప్రేమ వాత్సల్యంతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎండను కూడా ఖాతరు చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సోదరులారా సోదరీమణులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన పాత్రులు ప్రజాస్వామ్యవాది గొప్ప దార్శనిక జనగణ మంగళ నాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాల
మురిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు, గెలిచావు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్ద ప్రజాస్వామ్యవాది మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. ముందుగా మన ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మనందరికీ ప్రాణ సమానులు, గౌరవనీయులు సుదీర్ఘంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య రైతు బిడ్డగా, ఒక సామాన్య వ్యక్తిగా నన్ను ఇక్కడ పార్లమెంట్ పంపించే అవకాశం ఇచ్చిన వారికి మీ తరపున, మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, అందరి తరపున వారికి పదాభివందనం చేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉమ్మడి మన శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసిన నన్ను ఈరోజు ఎంత అవకాశం ఇచ్చారు. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నాం. ఒక అప్పలనాయుడికి ఇచ్చే అవకాశం కాదు, అతి సామాన్యుడికి ఇచ్చిన అవకాశం, మీ మధ్యన ఉన్న వ్యక్తికి ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని సార్ కూడా మాటిస్తున్నాను. మీ తరపున, మీ అందరి తరపున, నా తరపున సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఏ నమ్మకంతో మీరు నాకు అవకాశం ఇచ్చారో పార్లమెంట్ సభ్యుడికి అభ్యర్థిగా, ఆ పార్లమెంట్ అవకాశం నాకు ఇచ్చినప్పుడు పార్టీకి కానీ ప్రజలకు కానీ అదే అంకిత భావంతో పనిచేస్తానని, ఈరోజు తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రని మరొకసారి ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చి ఈ పార్టీకి మరొక చరిత్రని సృష్టించే అవకాశాన్ని తమరు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మా 7 నియోజకవర్గాల్లో ఒక బీజేపీ, ఒక జనసేన, 5 మంది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు మేము ఉన్నాం సార్. ఖచ్చితంగా మీ స్ఫూర్తితో, మీ ఆదేశాలతో, పెద్దల సహకారంతో మేము ఎంపీగా 7 నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి మీకు కానుకిస్తామని మా ప్రజలు తెలియజేసుకుంటూ, పాదాబంధం చేసుకుంటూ, ఇది అప్పలనాయుడికి ఇచ్చిన అవకాశం కదా సార్, అది సామాన్యుడికి ఇచ్చిన అవకాశం. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసిన నాకు, ఒక రైతు బిడ్డగా ఉన్నందుకు, 83 నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసినందుకు మీరు ఇచ్చిన గౌరవం సార్ ఇది. ఈ గౌరవాన్ని జన్మలో మేము మర్చిపోవాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత ఆనందం కలుగుతున్న రోజు, మహానుభావుడు వచ్చి ఈరోజు మన కోసం వచ్చి ఇంత అద్భుతంగా వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.
ప్రజాగలానికి విచ్చేసిన మన పెద్దలు పూజ్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అందరూ జెండాలు దించవలసిందే కోరుతున్నాం. దయచేసి జెండాలు దించండి, జెండాలు దించండి. ఈరోజు మనల్ని ఉద్దేశించడానికి మన పెద్దలు పూజ్యులు మన దగ్గరికి వచ్చారు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. 5 సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం అంటే మనం అందరం కూడా గెలిపించడం జరిగింది. మరి ఈ ఒక్క అవకాశాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అన్ని విధాలు వెనకబడిపోయాం. ఈరోజు ఈ రాష్ట్రం బీహార్ కన్నా, అలాగే నార్త్ ఈస్టర్న్ కన్నా మరి మనం వెనకబడిపోవడం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏ వర్గం ఈరోజు సంతోషంగా లేరు. మరి ఉద్యోగాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, లేకపోతే యువత కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు మరి అందరూ ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు మహిళలు చూసుకుంటే వారు ఇంటి సామాగ్రి కొనుక్కోవాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ఉప్పు, పప్పు, ఆయిల్ అన్నీ కూడా డబల్ రేట్లు అయ్యాయి. మన పక్కనున్న ఒరిస్సా కన్నా మనం ఈరోజు మరి ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉందో 15 రూపాయలు మనకన్నా తక్కువ, ఇక్కడ ఎక్కువ. అంటే అన్ని విధాలు అన్ని రేట్లు పెరిగాయి. రైతులకు సంబంధించి ఈరోజు మరి ఏ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. మనం పండించిన ధాన్యం కొనడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు యువత జాబ్ క్యాలెండర్ అన్నాడు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. 2,50,000 మంది వాలంటీర్లకి 5 సంవత్సరాలుగా 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం మనం అందరం చూసాం. ఈ 5 సంవత్సరాల్లో వారు పని పాట లేకుండా ఇబ్బంది పడే వారు దేనికి పనికి రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఎంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, దాచుకోవడం మనందరికీ తెలిసి ఈరోజు శాండు, ల్యాండు, వైను, మైను ఏ విధంగా దోచుకున్నాడో, మన పక్కనే నాగావళి ఉంది, ఇసుక ఏ విధంగా దోచుకున్నాడో మనం అందరం చూసాం. మరి మన సారు మనకి ఉచితంగా ఇసుక ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ట్రాక్టర్ 5,000, ఒక లారీ 30,000 ఇచ్చి మరి ఈరోజు ఎంత అన్యాయంగా దోచుకోవడం మీ అందరికీ తెలుసు. ఒక లారీ బుక్ చేసుకున్నాను నేను, మరి రసీదు ఇవ్వలేదు. ఎందుకు రసీదు ఇవ్వలేదని కలెక్టర్ గారిని అడిగితే కనీసం అది అటు చూడొద్దు అని చెప్పడం జరిగిందంటే ఈ రాష్ట్రంలో మరి అకౌంటబిలిటీ లేదు, అంతా దోచుకోవడమే. ఈరోజు చూసుకుంటే మన పక్కనే ఉత్తరాంధ్ర విశాఖపట్నం అంటే మనందరికీ కూడా ఇష్టం. అలాంటి విశాఖపట్నంలో 30,000 కోట్ల రూపాయల ల్యాండ్స్ దోచుకున్నారా లేదా మీ అందరూ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీ అందరికీ తెలుసు ఈరోజు అన్ని విధాలా మనల్ని మోసం చేశాడు. రైల్వే జోన్ వచ్చుంటే మరి వేలాదిగా ఉత్తరాంధ్ర మరి యువకులకు ఉద్యోగాలు వచ్చుండేవి. ఒక్క 50 ఎకరాలు ఇమ్మంటే ఇవ్వలేని పరిస్థితి. అన్ని విధాలా మనం మోసం చేశాడు. అలాగే మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరుడో, ఎలాంటోడో మీ అందరికీ తెలుసు. సొంత చిన్నాన్ని మరి చంపిన వాళ్ళని పక్కన పెట్టుకుని ఈరోజు తిరుగుతున్నాడు. మరి ఈరోజు తల్లిని, చెల్లిని కూడా ఇంటికి రానివ్వడం లేదు. మీ అందరికీ తెలుసు ఈరోజు మరి సొంత బాబాయిని ఎలా మర్డర్ చేశాడో, మరి ఏ విధంగా మర్డర్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడో మీ అందరికీ తెలుసు. సిబిఐ రిపోర్టు మనకు తెలుసు, మన రాష్ట్రానికి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వివేకానంద రెడ్డికి తెలుసు, దేవుడికి తెలుసు అన్నాడంటే ఏ విధంగా ఉందో ఆయన క్రూరత్వం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా. అలాగే ఈరోజు అన్ని విధాలా మనల్ని మోసగిస్తున్నాడు. మీకు చివరిగా 2 విషయాలు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు ఎంత కమిట్మెంట్ అంటే 2014లో ఎన్డీఏ గెలిచాం, మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మన నాయకుడు చేయలా. ఎవరి కోసం? మన కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తేనే, అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తేనే ప్రమాణ స్వీకారం చెప్పిన మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇచ్చిన తర్వాతే మనకి ఏదైతే తెలంగాణలో 7 మండలాలు కలిసిన తర్వాతనే మరి ప్రమాణ స్వీకారం చేశారు. అది కమిట్మెంటు. ఒకే ఒక విషయం, మనందరికీ పిల్లలు ఉన్నారు,
పిల్లల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం, మినిస్టర్ల దగ్గరికి వెళ్తాం, జిఎంఆర్ దగ్గరికి వెళ్తాం ఉత్తరం కోసం. అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఒకే ఒక అబ్బాయి. కానీ మన కోసం ఎక్కడో అమెరికాలో న్యూఢిల్లీలో ఫైల్స్ పట్టుకొని వెళ్ళి ఎక్కి దిగి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్ని ఈరోజు మరి తెచ్చి హైదరాబాద్లో 2000 మందితో ప్రారంభించిన హైటెక్ సిటీ 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందంటే దానికి కారణం ఎవరు? ఈరోజు ఒక విజన్, ఒక ముందు చూపు ఈ దేశంలోనే ఉన్న రాజకీయవేత్తలు, ప్రజాస్వామ్యవాది మార్గదర్శులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే 53 రోజులు మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాం, ధర్నాలు చేసాం. కానీ ఒకటి తెలిసింది మనకి, మన నాయకుడు కీర్తి ప్రపంచంలో 80 దేశాల్లో చంద్రబాబు నాయుడు కోసం మద్దతు దొరికింది. నాయుడు గారు అంటే ఎంత కృషి చేశారో, రోజుకి 18 గంటలు మన కోసం కష్టపడి ఆ కష్టం యొక్క కీర్తి ఆ రోజు చూసాం మనం. అలాంటి నాయకుడు మన నాయకుడు. ఈరోజు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఏం తమ్ముళ్ళు ఉత్తరాంధ్ర, మీ ఉత్సాహం చూస్తున్నా. ఉత్తరాంధ్రలో స్పందన ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది. వైసీపీపై విశాఖ విరుచుకు పడతా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తా ఉంది. వచ్చే కురుక్షేత్రంలో సిద్ధపడడానికి మా ఎక్కువలు సింహాలు గర్జిస్తున్నాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఉత్తరాంధ్రలో 35 సీట్లున్నాయి. 35 సీట్లు కూడా డంకా కొట్టి ఎన్డీఏ గెలుస్తున్నాం. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మీ పట్టుదల. ఏం తమ్ముళ్ళు మీరు ఎటు చూసినా రాజ్యంలో జనమే జనం. సముద్రాన్ని మించిపోయిన జన సముద్రం. ఇది చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటే ఈ యొక్క రాజాం సభలో ఒక సవాలు విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి, నీకొచ్చేది కూలీ జనం, మాకొచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒక్కొక్క మీటింగ్ 20 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొన్ని వేల బస్సులు పెడుతున్నారు. బిర్యానీ పాకెట్ ఇస్తున్నారు. క్వార్టర్ బాటిల్ లేకపోతే హాఫ్ బాటిల్ ఇచ్చేసి ప్రజలు తీసుకొస్తే వచ్చిన వాళ్ళు మీటింగ్ లో లేరు. ఎక్కడికక్కడ తాగేసి పడుకుంటున్నారు, బస్సుల్లో పేకాట ఆడుకుంటున్నారు. మీలో ఇక్కడ చూస్తే కమిట్మెంట్ ఉండే ప్రజలు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని మీలో తపన కనపడుస్తుంది. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఒకే విషయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి, జగన్ కూడా లేదు, జగన్ రెడ్డి పేరు మార్చుకుందాం ఈ రాజ్యం నుంచి. జగన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు, నమ్మించేదానికి చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. మీరున్నారో గోతులో పడినట్టే.
ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్ధాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు. మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు. నేను అడుగుతున్నా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు కావాలి. అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి, అవునా కాదా అని అడుగుతున్నా. ఉద్యోగాలు రావాలంటే రోడ్లు వేయాలి, కరెంట్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు ఈ రోడ్లో? ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి? సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అని అడుగుతున్నా. ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఉందా అని మీకు అడుగుతున్నా. ఒక్క విషయం చెప్తున్నా, సాగునీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తెలుగుదేశం పార్టీ హయాంలో 2000 కోట్లు పెట్టాం. పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్టు 2000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వీళ్ళు ఖర్చు పెట్టింది 5 కోట్లు. తారక రామ తీర్థ సాగర్ 284 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 5 ఏళ్ళలో 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ 553 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 26 కోట్లు. తోటపల్లి ప్రాజెక్టు 237 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 61 కోట్లు. గజపతి బ్రాంచ్ కెనాల్తో కలిపి వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ 145 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక్క పైసా ఖర్చు పెట్టలా. నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా 1600 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పెట్టింది 594 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతం బాగుపడాలంటే నీటి ఆధారం అవసరం, సాగునీరు ఇవ్వాలి. ఇవ్వాలనా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవ్వాలనా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పమని అడుగుతున్నా. అందుకే ఈయన వంగి మాగదులున్నారు, అడ్వైజర్స్ అనే పేర్లు పెట్టాడు. సాక్షి పేపర్ ఉంది, ఆ పేరే అసాక్షి. తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటుంది. కనీసం ఆ పేపర్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క అడ్వైజర్స్ కి కనీసం 100 కోట్ల రూపాయలు దోచిపెట్టారు, 1000 కోట్ల దగ్గర. నేను అడుగుతున్నా, ఈరోజు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేటివి, మీ జీవితాల్లో వెలుగులు వచ్చేటి, అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎస్ అని. ఈ ముఖ్యమంత్రి అంతా రివర్సే. మీరు ముందుకు నడిస్తే ఆయన వెనక్కి నడుస్తాడు. మీరు ఒకటి చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు. ఇప్పుడు చూడండి, రివర్స్ పాలనతో, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఈరోజు ఇక్కడే చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇదే జిఎంఆర్, మీ ఊరు వాడే, ఇక్కడే ఈ గడ్డ మీద పుట్టాడు జిఎంఆర్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని
శంషాబాద్ని ఆయనకు అప్పచెప్పాను. దానికి కారణం ఒకటే, ఆయన నాకు బంధువు కాదు, మా ఊరోడు కాదు, తెలుగువాడు, తెలుగు బిడ్డ, ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాడని నిరూపించిన వ్యక్తిని నేను. బ్రహ్మాండంగా కట్టాడు. ఈరోజు హైదరాబాద్లో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటే ఎయిర్పోర్టే కారణం. ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు హైదరాబాద్కి. ఆ రోజు విమానాలు లేని హైదరాబాదు ఈరోజు ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం అయింది. దీనివల్ల వ్యాపారాలు పెరిగాయి, పెట్టుబడులు పెరిగాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది సంపద సృష్టించడం. నేను ఇక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను. 2700 ఎకరాలు భూసేకరణ చేశాం. నేనుంటే 20 కంతా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేది, మీకు పరిశ్రమలు వచ్చేటివి. మీ పిల్లలు హైదరాబాదు బెంగళూరు పోకుండా మీ ఊర్లో రాజాంలోనో విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు నేను అడుగుతున్నా, తిక్కలోడు రివర్స్ చేశాడు. రివర్స్ చేసి టెండర్ మళ్ళా పిలిచాడు. నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు. మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు. అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం. అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక మానసిక రోగి, స్థిమితం లేని వ్యక్తి. కావాలంటే మీరు, నేను ఎయిర్పోర్ట్ ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను, భూమి అప్పచెప్పాను, నీకు చేతనై ఉంటే ప్రారంభోత్సవం చేసుంటే పూర్తి చేసి నేను అభినందించాను. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తయిందా ఈరోజు ఎయిర్పోర్టు? కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి. అవునా కాదా? ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ, నేను ఆ రోజు గిరిజన యూనివర్సిటీకి 550 ఎకరాలు ఇచ్చి, ఎక్కడైతే విశాఖపట్నం దగ్గరనే దాన్ని ప్రారంభించాం. కానీ ఇతను వచ్చి దాన్ని కూడా మళ్ళా రివర్స్ చేశాడు. ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఒక యూనివర్సిటీ వస్తే 1000 మంది చదువుకుంటారు. 1000 మంది చదువుకుంటే గిరిజనులు బాగుపడతారు. అది కూడా రివర్స్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇక్కడే బావనపాడు పోర్ట్ ఉంది. నేను ఆ రోజు బావనపాడు పోర్టుకంతా కూడా ఫౌండేషన్ వేశాను. అన్నీ కూడా టెండర్లు పిలిచాను. మళ్ళీ క్యాన్సిల్ చేశాడు. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డాడు. మళ్ళా ఇప్పుడు టెండర్లు పిలిచి మళ్ళా వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రివర్స్ తీసుకుపోయాడు. ఇవన్నీ పూర్తయి ఉంటే, నేను అనుకున్న ప్లాన్స్ ప్రణాళికలు అయి ఉంటే, హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేది. నీళ్లుండేటివి, ఉద్యోగాలు వచ్చేటివి, మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు. అన్నిటినీ దెబ్బతీశాడు. 5 ఏళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు. వైసీపీ నేతల దాడులు, కబ్జాలతో ఉత్తరాంధ్ర విలువలాడింది. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు. లేకపోతే కబ్జాలు చేశారు. దారుణంగా ప్రవర్తించారు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మనం విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు. విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి, డ్రగ్స్ రాజధానిగా చేశారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయికి అలవాటైతే, డ్రగ్స్కి అలవాటైతే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25,000 కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
మనం ఆ రోజు అదాని డేటా సెంటర్ని లూలోని పొరుక్లైన్ టెంపుల్టన్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చాం. అన్నిటినీ తరిమేశాడు. ఈరోజు మీరు చూడండి, అక్కడ నేను ఆ రోజు మెడ్టెక్ జోన్ పార్క్ ఒకటి కట్టాను. అది కడితే దేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసి కేంద్రంగా విశాఖపట్నం తయారైంది. దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని కూడా మూసేయాలని ప్రయత్నం చేశాడు, కానీ కేంద్రం గట్టిగా ఉండి అది కాపాడారు. ఈరోజు 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ నేను వస్తానే ప్రపంచానికే మెడికల్ ఎక్విప్మెంట్ మన మెడ్టెక్ పార్క్ నుంచి ఉత్పత్తి చేస్తాం, సరఫరా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అభివృద్ధి. నేను ఒక మాట చెప్తున్నాను, విశాఖపట్నం మీద జే గన్ రెడ్డికి ప్రేమ లేదు, మన ఆస్తుల మీద ప్రేమ, ఇక్కడ ప్రజల మీద కక్ష. అందుకే ఇతను వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు ఈ ప్రాంతానికి సామాజిక న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు ఏమైనా పనిచేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇచ్చిన 30 పథకాలు రద్దు చేశాడు. మళ్ళీ నా బీసీలు అంటాడు. మా ఆడబిడ్డలు అడుగుతున్నా, ఏమమ్మా మీకు న్యాయం జరిగిందా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను. ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాయకులు లేరు. జిఎంఆర్ అయితే దేశంలోనే విమానాశ్రయం కట్టి హైదరాబాదే కాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా నడుపుతూ విదేశాల్లో కూడా విమానాశ్రయాలు కట్టారు. మీకు పెత్తనం ఇస్తే మీరు చేయగలుగుతారు. ఇక్కడ విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి? సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని అడుగుతున్నా. మీకు ఈ ప్రాంతానికి సంబంధమైన అడుగుతున్నా. నేను ఇచ్చాను ఈరోజు అప్పలనాయుడు ఎంపీ క్యాండిడేట్ గా. ఒక సామాన్య కార్యకర్తని అసాధారణమైన నాయకత్వం ఇచ్చే బాధ్యత నాది. ఆయనకిచ్చిన గౌరవం ఆయనకు కాదు, ఈ విజయనగర పార్లమెంటుకి ఇచ్చిన గౌరవం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం. రేపు ఏ కార్యకర్తకైనా అలాంటి అవకాశాలు వస్తాయి. కార్యకర్తగా ఉండడానికి వీలు లేదు. కార్యకర్త ఒక నాయకుడు కావాలి. ఈ ప్రాంతానికి నాయకత్వం ఇవ్వాలి, రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వాలి, పార్లమెంట్లో రాణించాలి. అది నా సిద్ధాంతం. అదే జే గన్ రెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం మీ మీద, విజయసాయిరెడ్డి పెత్తనం మీ మీద, మీ బోడి పెత్తనం మా ఉత్తరాంధ్ర పైన దేనికని నేను సవాలు విసురుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఆలోచన ఉందా లేదా? మీరు తక్కువ నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ పుట్టాడు విజయసాయిరెడ్డి? ఎక్కడ పుట్టాడు సుబ్బారెడ్డి? వీళ్ళ పెత్తనం ఈ ప్రాంతంలో ఏంటని నిలదీస్తున్నా. ఇదే కాకుండా ఎస్సీలకు ద్రోహం చేశాడు, ఎస్టీలకు ద్రోహం చేశాడు, అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. 5 ఏళ్లుగా మీరు చూశారు, వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. ఈరోజు మేము మీటింగ్ పెట్టగలిగాం. మేము మీటింగ్ పెట్టామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆవేదన, నా బాధ ఈ పేద ప్రజల కోసం. అందుకే రాత్రింబగళ్ళు నేను పనిచేస్తున్నా.
నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. ధరలు పెంచితే ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలనా లేదా? నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోతే, తాగడానికి నీళ్లు లేకపోతే నేను తాగడానికి నీళ్లు లేవనా గట్టిగా చెప్పాలనా లేదా? నా మీద తప్పుడు కేసులు పెట్టారా లేదా? నన్ను వేధించారా లేదా? నా మీద రాళ్ల దాడి చేశారా లేదా? ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల. ఆ సజ్జల మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట. నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట. ఏమమ్మా అర్థమైందా మీకు? ఈరోజు మీరు చూడండి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఓసారి బాధ కలుగుతుంది. ఇక్కడే ప్రతిభా భారతి గారు ఉన్నారు. ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడూ మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు. ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా 8 ఏళ్లున్నా, నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన, మళ్ళా మొన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ రోజు బయట చెరగదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పెట్టి ఇష్టానుసారంగా తిట్టారా లేదా అని అడుగుతున్నా. ఒక ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నా. ఈరోజు నేను చేసిన విషయాలు చూసిన తర్వాత ఆవిడకి బాధ కలిగి, ఒక కుటుంబ సభ్యురాలుగా ఈ రాష్ట్రం మీద ఒక బాధ్యతతో దగ్గర చూస్తే 6 నెలలు నిజం గెలవాలనే కార్యక్రమం కింద ఊరూరు తిరిగింది. నేను ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 203 మంది ప్రాణాలు వదిలిపెట్టారు బెంగతో. చాలా బాధపడుతూ ఈ నాయకుడికి ఈ మారిగి జరిగిందని. దగ్గర 80 దేశాల్లో నా కోసం పెద్ద ర్యాలీలు తీశారు. ఆ సమయంలో ఈవిడ కూడా 203 కుటుంబాలకు వెళ్ళి ఆర్థిక సహాయం చేసి, మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు, మేము మీకు అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పింది. ఆర్థిక సహాయం చేసింది. ఆ పిల్లల్ని చదువు కావాలంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో చదివిస్తానని భరోసా ఇచ్చింది. అండగా ఉంటామని, నా కుటుంబమే కాదు మా కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబం మా కుటుంబమేనని రాష్ట్రం అంతా తిరిగి చెప్పగలిగింది. దగ్గర 25 పార్లమెంట్లో, 95 అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడు బయట రాని వ్యక్తి 9079 కిలోమీటర్లు తిరిగి నిజం గెలవాల కోసం చేసి, ఆవిడ రాష్ట్రమే ఒక కుటుంబం, నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, అన్యాయం జరిగింది, ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకి వచ్చి చెప్పిన వ్యక్తి. మనస్ఫూర్తిగా నేను కూడా, ఎందుకంటే ఒక్కోసారి భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైందంటే, నేను జైల్లో ఉన్నప్పుడు వారానికి 2 రోజులు ములాఖత్ ఇచ్చింది, కుటుంబ సభ్యులకి ఇచ్చారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నిలబడ్డారు. అలాంటి మా కుటుంబ సభ్యులకు కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాడారు, అండగా ఉన్నారు. ఇప్పుడు నాకేం అవసరం లేదు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, మళ్ళీ అయితే ముఖ్యమంత్రి అవునే కాదా? మా వాళ్ళు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్కి మంచి డ్రైవర్ కింద నా ఫోటో వేసి ఏపీ డ్రైవర్ సిబిఎన్ అని ఎక్కడైనా వేస్తున్నారు. 14 ఏళ్ళు నడిపించాను ఈ రాష్ట్రాన్ని, సమైక్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను, నవ్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, నాకు ఏ ఆలోచన లేదు,
నష్టపోయిన మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏకైక కోరిక, ధ్యేయం, ఆశయం. నేను అందుకే ఈరోజు మేము ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం. ఇక్కడే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రజలంటే అభిమానం ఉండే వ్యక్తి, బాధ్యతతో ప్రవర్తించే వ్యక్తి. ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే సినిమా రంగాన్ని వదిలి ప్రజల కోసం పోరాడతాను, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చినప్పుడు మీరు చూశారు, ఒకే మాట చెప్పాడు, ఈ రాష్ట్ర పరిస్థితి నాకు అర్థమైంది, హలో ఏపీ, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మీరు కూడా కలిసి రమ్మని పిలిపించాడు. పిలిపించిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని విధాల అవమానం చేయాలో చేశారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, శారీరకంగా ఇబ్బందులు పెట్టారు. కానీ మడమ తిప్పని నాయకుడిగా గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కేంద్రం ఉంది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎవరికన్నా అనుమానం ఉందా తమ్ముళ్ళు, మళ్ళా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి? అవునా కాదా? మూడోసారి కూడా అవుతారు. భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి, పేదరిక నిర్మూలన కోసం ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, అదే మరి జనసేన కలిసి వచ్చాం. నిన్ననే మోడీ గ్యారంటీ స్కీమ్స్ కింద ఆయన కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అదే మరి మనం సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ రెండు కలిపితే మీ జీవితాలలో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత, తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదే. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. అందుకే నేను ఈరోజు హామీ ఇస్తున్నా, ఈ రాజ్యంలో మళ్ళా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలని, నష్టపోయిన మీకు లాభం జరగాలని, నా అనుభవం ఈ రాష్ట్రానికి పనిచేయాలని నా చివరి కోరిక, ఏకైక కోరిక. 45 నన్ను ఆశీర్వదించారు, గౌరవించారు. తెలుగువాడికి ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది. అందుకే నేను, మా కుటుంబం అందరం కూడా మీకు రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకునే రోజు దగ్గరలో ఉంది. 14 ఏళ్లుగా సీఎంగా ఎంతైతే పనులు చేశారో రాబోయే 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటా. అది నా పట్టుదల. అదే నేను ఈరోజు మీకు అందరికీ ఇచ్చే హామీ. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, ఆ ఆదాయాన్ని సంక్షేమానికి, అభివృద్ధి ఖర్చు పెట్టాలి. అవునా కాదా? కానీ ఈ రాష్ట్రంలో అది జరగడం లేదు. మన హయాంలో మీ ఇళ్లలో సంపద సృష్టించాం. ఈరోజు జగన్ ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు. మొత్తం మీరు చూడండి, దేశంలోనే నెంబర్ 1 సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి. దేశంలో నిరుపేదలుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క నాడు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చాం. నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నాడు. నాడు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చాయి, నేడు ఊరూరా బుల్డోజర్తో కూల్చివేతలు వచ్చాయి. మనది సంక్షేమ రాజ్యం, జగన్ది విధ్వంస రాజ్యం. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసతంది. నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర, నేడు కబ్జాల ఉత్తరాంధ్ర. ఇది ఆయనకు మనకు తేడా. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చొని బేరే చేయండి.
నేనిచ్చే స్కీముల వల్ల మీరు లాభపడతారా, జగన్మోహన్ రెడ్డి వల్ల లాభపడ్డారా? నా పరిపాలనలో మీకు మంచి జరిగిందా, మంచి జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి వల్ల లాభం జరుగుతుందో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి వల్ల అన్ని పెరిగిపోయినాయి. బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? పన్నుల భారం పడిందా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని పెరిగిపోయినాయి. ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. మీ కష్టానికి ఫలితం వస్తే అదే రామరాజ్యం, అదే సుపరిపాలన. ఈ ప్రభుత్వంలో ఉల్టా అయింది. మీ ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, అప్పుల పాలైపోయారు. మీరు అప్పుల పాలయ్యారు, రాష్ట్రం కూడా అప్పుల పాలైపోయింది. ఎప్పుడు కూడా అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఒక రోజున మీ కురితాళ్లు పడతాయి, డబ్బులు కట్టలేక. అంతే కదా? మీ ఆస్తి కూడా తాకట్టు పెట్టేస్తారు. అందుకనే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఆడబిడ్డ అనేది వస్తాను, తప్పకుండా వస్తాను. ఏపీ పోలీసులు ఒకటిగా తమ్ముళ్ళు డిఎస్సి ఇవ్వాల, పోలీస్ రిక్రూట్మెంట్ జరగాల, టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల, సర్వీస్ కమిషన్ లేదు. నేను వస్తానే మెగా డిఎస్సి పెడతా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా. అంతేకాదు 25,000 కానిస్టేబుల్ ఇస్తానని ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. దుర్మార్గమైన పాలన. అందుకే నేను చెప్తున్నా, జాబు రావాలంటే మళ్ళీ మీ ఉద్యోగాలు రావాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఓటర్స్, మొదట ఓటేసే పిల్లలు జాగ్రత్త. ఏమమ్మా జాగ్రత్త, నీ ఓటు కూటమికయ్యి, అప్పుడే ఉద్యోగం వస్తుంది, అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళా ఫ్యాన్ కేస్తే ఊరేసుకోవాలి. ఆ ఫ్యాన్ ఏం చేస్తారో మనం ఊరేసుకోకూడదు. ఆ ఫ్యాన్ అయిపోయింది, ఆ ఫ్యాన్ పని తిరిగే పరిస్థితి లేదు. ఆ ఫ్యాన్ ని ముక్కలుగా విరగ్గొట్టి ఎక్కడేస్తారు? డస్ట్బిన్ లో పాడేయండి. ఆ తర్వాత మీరు సైకిల్ ఎక్కండి, జనసేన జెండా పట్టుకోండి, అక్కడి నుంచి కమలం పువ్వు కూడా సైకిల్ పైన పెట్టుకోండి, ముందుకెళ్ళండి. మేము నడిపిస్తాం, మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నా. తమలో పిల్లలందరికీ హామీ ఇస్తున్నాం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మీకు. అన్ని రిక్రూట్మెంట్లు పెడతాం, పెట్టుబడులు వస్తాయి. భోగాపురం విమానాశ్రయం 1.5 సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మా ఆడబిడ్డలకి ఏదైతే ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. తల్లికి వందనలు ఒక బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. గ్యాస్ అయితే వంట గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాం. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఇప్పుడు కేంద్రం కూడా నారీ శక్తి కింద ముందుకు వస్తున్నారు. కేంద్రంతో సహకారం తీసుకుని, ఎందుకంటే 2 పార్టీలు కూడా ఎన్డీఏనే, ఆ సహకారం కూడా తీసుకుని మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాది. కేంద్రం ఆలోచన కూడా అదే. ఎందుకు ఈ మాట చెప్పానంటే, డాక్రా సంఘాల ద్వారా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించి ప్రోత్సాహాలు ఇస్తే మీరు బ్రహ్మాండంగా వస్తారు. అది చేస్తాం. అన్నదాత
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కిసాన్ అనే కార్యక్రమం మీద ముందుకు వచ్చారు. ఇప్పుడే 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 7,500 ఇస్తానని చెప్పింది 12,500 చేసింది మోసం. అందుకే నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే, ఎన్డీఏ ఇక్కడ వస్తానే 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను, రైతునే రాజుగా చేస్తాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి పింఛను వేస్తాం, 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తాం. పింఛను ఏప్రిల్ నుంచి అమలు చేస్తా. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. జూలై నెలలో 3 నెలల పింఛన్లు బకాయిలు ఇచ్చి 4,000 రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే ఇస్తాం, 1వ తారీఖున ఇస్తాం. అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత, వెనుకబడిన వర్గాలకైతే 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గరీబ్ కింద ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడిచ్చే బియ్యం, ఉచిత బియ్యం కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అందుకనే P4 పాలసీ కూడా తీసుకొచ్చా. నా జీవితం ఈ పేదవాళ్ళకు అంకితం. పేదరికం నుంచి పైకి తేవడమే నా ధ్యేయం. ఏ పని చేసినా ఈ పేదవాళ్ళ కోసమే చేస్తాను. నేను టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని మీకు అండగా నిలబడి మీ కుటుంబాలకు తోడుగా ఉంటానని మరొక్కసారి మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొకసారి చూస్తే వాలంటీర్స్ యొక్క జీతం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతున్నా. వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి. నాతో ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళకి సహకరిస్తే మీరు ఊడిగం చేయాల్సి వస్తుంది. మీకు స్వేచ్ఛ కావాలి. చదువుకున్న పిల్లలు ఉన్నారు. 10,000 ఇవ్వడమే కాదు, ఒక్కొక్కరిని లక్షల రూపాయలు సంపాదించే మార్గం కూడా నేను చూపిస్తాను. స్కిల్ డెవలప్మెంట్ చేస్తారని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు నిన్నటి వరకు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎంఆర్ఓ కింద. మీరు చూసారా తమిళలో ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నారు. అంటే ఈ ఊర్లో మీరు ఎవరు ఓటేయరు, ఇంకో ఊరికి పోతే మోసం చేయొచ్చు. అదే జగన్ రెడ్డి. అందుకే చెప్పా, జగన్ రెడ్డి మోసగాడు. చెప్పేటి అన్ని అబద్ధాలే, చేసేంత మోసాలే. నిన్న గులకరాయి డ్రామా ఏంటమ్మా? ఏ రాయి అది? పెద్ద రాయా? నా మీద వేశారు. విశాఖపట్నంలో ఇంత రాయి వేశారు, కిందన పడింది. అది కనపడస్తా ఉంది. ఈయన మీద ఎవరో గులకరాయి వేశారంట, అది వచ్చి తగిలిందంట. ఎక్కడా కనపడలేదు. అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి. మనల్ని మణికట్టేది అనేవాళ్ళు. జ్ఞాపకాలు ఉన్నాయి పాత రోజుల్లో. అద్దో గుడ్డ అనేవాళ్ళు, అద్దో పొదిగింది అనేవాళ్ళు. అప్పుడే లేచిపోతా ఉంది అనేవాళ్ళు. మనం చూస్తా అన్నీ అయిపోతాయి. అవునా కాదా? అలాంటి కనుకట్టు కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో. కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, నేనే ఆఫ్ చేశానంట పోయి. నేను కరెంట్ ఆఫ్ చేసి అంటే గవర్నమెంట్ నాదా? చెత్త మాటలు, చెత్త ప్రవర్తన, బుద్ధి లేనితనం. అంటే నువ్వేం చెప్తే మేము నమ్మాలా? ఇంకో పక్క బాబాయిని చంపేసి, గొడ్డలతో చంపేసి, గుండెపోటు అని చెప్పి నాటకాలాడి నారాసుర రక్త చరిత్రని ఇన్ని ఆడి, అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళపైన దోసేసే దిట్ట. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు. అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో, మీరు చూశారు. ఇలాంటి దొంగల్ని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంని మరో పులివెందలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంలో గొడ్డలి సంస్కృతి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో? అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా మోసం చేయడంలో ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు, ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. నాగావళి ఇక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు మీ అందరికి ఇసుక దొరుకుతా ఉందా? ఇసుక దొరుకుతా ఉందా? ఒకప్పుడు ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత? ఇప్పుడు 5000. అవునా కాదా? ఒకటి కాదు, ఇలాంటివన్నీ ఈ ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు ముగ్గురున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యేగా జోగులు, ఎమ్మెల్సీ విక్రాంత్, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, ముగ్గురిది జాయింట్ వెంచర్ ఇది. అంటే మీ రాజా మీరు అబ్బ సొమ్ము దోచుకోవడానికి ఏ పని చేసినా 5% ఇచ్చేయాలి. అవునా కాదా? అంటే వీళ్ళ ఇష్టం. పేదవాళ్ళకు సెంటి భూమిలో కూడా 10,000 రూపాయలు కొట్టేశారు. ఈ విధంగా ఒక ఎకరాకు 10 లక్షలు కొట్టేశారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడ సమర్థులైన వ్యక్తులు నేను ఇచ్చాను. ఇక్కడ రాజాం రాగానే పాలకొండ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డుగా తయారు చేసి, రాజాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తయారు చేసి, ఈ స్ట్రైట్ రోడ్ చూస్తే ముచ్చటేస్తా ఉంది, బ్రహ్మాండం కనపడిస్తా ఉంది. ఈ రోడ్డుకి కానీ బాగా రోడ్డు వేస్తే అదిరిపోతుంది. తప్పకుండా వేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజాంకి అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తాం. ఊర్లో అన్ని రోడ్లు అభివృద్ధి చేస్తాం. రాజాం పట్టణంలో 12 పైన పరిశ్రమలు సిక్కైపోయినాయి, అవన్నీ కూడా తెరిపిస్తాం. మళ్ళా పరిశ్రమలు తెప్పించే బాధ్యత తీసుకుంటా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2000 ఇండ్లు టిట్కోలో ఉన్నాయి, ఇక్కడ కట్టాం. దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు. నేను వస్తానే మళ్ళా ఉచితంగా టిట్కో ఇండ్లు మీకు అప్పచెప్తాను. పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాం. పేదవాళ్ళందరికీ 2 సెంట్ల భూమి ఇప్పిస్తా, ఇంటి జగాలు ఇప్పిస్తా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా మనం కూడా డబ్బులు ఇచ్చి మీ ఇండ్లు పూర్తి చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా నేను రద్దు చేయను, అవి కూడా కట్టిస్తా. నాకు ఆయనకు అదే వ్యత్యాసం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీది విధ్వంసం, నాది నిర్మాణం. నేను ఎప్పుడు కూడా మంచి ఉంటే మంచిగా తీసుకుంటా, చెడు అయితే ఖండిస్తా, దొంగలైతే పట్టుకుంటా, దొరలైతే సన్మానిస్తా. అది నా విధానం. మంచిని మంచిగా చూస్తాను, చెడును చెడుగా చూస్తాను. చెడు వ్యక్తుల్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాను. నాగావళి పైన బలసవరేవు దగ్గర వంతెన నిర్మాణం పూర్తి చేయాలన్నారు. దీనివల్ల ఆముదాల వలస రాజా మధ్య సౌకర్యాలు బాగుంటాయి. తోటపల్లి ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేశాం. మళ్ళీ కాలువలు కూడా దొవలేదు, అవన్నీ పూర్తి చేసి మీకు అందరికీ అప్పచెప్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడ చెట్టుకు ఒకటే చెప్తున్నా, మీకు అన్నా క్యాంటీన్ పోయింది, విదేశ విద్య పోయింది, పీజీ స్కాలర్షిప్లు పోయినాయి, ఇంకో పక్క పండుగ కానుకలు పోయినాయి, చంద్రన్న బీమా పోయింది, 100 పైగా సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి. అందుకే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను మీ అందరికీ, చెట్టుకు పోసిన నీరు ఎలా వృధా కాదో ఎన్డీఏకు వేసిన ఓటు కూడా ఎప్పటికీ వృధా కాదు. చెట్టు ఏ విధంగా అయితే పెరిగి మీకు నీడేస్తుందో ఎన్డీఏ గెలిచి మీ కష్టాలన్నీ తీర్చి మీకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ. ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టుగా మమ్మ
జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి ట్రింగ్ 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 జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి కొత్త కంపెనీ ఒకటి లేదు కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు చదువుకున్న జాబు లేదు జనం మంచి కథలు లేదు సొంత బ్రాండ్ మద్యం గంజాయి మొక్కల సేద్యం ఇసుక కుంభకోణం నల్ల డబ్బు దుకాణం పరిపాలన తక్కువ ప్రెస్ మీట్లు ఎక్కువ అసెంబ్లీలో బూతులు అరాచకపు చేతలు రాష్ట్రమంటే రాబడి అందిన కాడికి దోపిడి అసలు సిసలలో గుండు ప్రభుత్వాస్తి తాకట్టు జగన్ జరుగు జగన్ జరుగు 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 జగన్ జరుగు జగన్ జరుగు జగన్ జరుగు 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 జగన్ జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల మధమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ